ఏటి ఎడుతున్నాను అనుకున్నారా? కాదండి, బిగ్ బాస్లోని నిన్నంతా నామినేషన్ కొట్టేసుకున్నారు కదా, కొట్టేసుకోలేదండి, అరిచేసుకున్నారు కదా. కానీ అండి ఏమైతేనే నామినేషన్లోని నిజాలు బయటకు వచ్చేసాయండి. ఏదోనండి ఆ మీద నిజంగా మాకున్న ఒపీనియన్ అందరూ కూడా బయట పెట్టేశారండి. అదే మన ఓనర్స్ మాట. మాకు కూడా సేమ్ ఫీలింగేనండి. ఏంటి ఆ అమ్మాయి కానీ స్టార్ట్ చేసిందంటే కనుక ఎండ్ ఇవ్వట్లేదు మాట అండి. సో మాకు కూడా సిరాకు వచ్చేస్తుంది అనమాట. అందుకే మొత్తానికి నామినేషన్కి వెళ్ళారా బాబు మేము అనుకున్న వాళ్ళు అనుకునేటప్పటికి అదేటండి డిమోన్ గారు అలా చేశారు. ఆయన మళ్ళీ తీసుకొచ్చేసారండి. అయ్యయ్యో రామ, ఒకసారైనా నామినేషన్కి వెళ్తే ఆ పెయిన్, ఆ మా బాధ ఇదంతా కూడా వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి మేము ఎంతో సంతోషపడే లోపు ఊపిరి పీల్చుకునే లోపు ఊపిరి తీసారండి డిమోన్ గారు. ఆయనకు ఒక ఛాన్స్ ఇస్తే ఇంకా ఉన్నారు కదండి, వచ్చు కదండి. అంటే వీళ్ళు చెడ్డోళ్ళని కాదండి, వీళ్ళు లొడలొడలొడలో వాగేస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నామండి. అది మా బాధ అన్నమాట. వీళ్ళు ఏంటంటే అవసరానికి మించి మాట్లాడుతుంటే మేము తట్టుకోలేకపోతున్నామంట. ప్రతిదీ పాయింటే, ప్రతిదీ ఇష్యూయే, ప్రతిదీ పాయింట్ అంటే కొంచెం మాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదండి. సో ఏదో దొరక్క సోమవారం ఒక ఛాన్స్ దొరికింది, అయ్యో ఎలిమినేషన్కి వస్తున్నారు, ఎలిమినేషన్ అయ్యారు అని అనేటప్పటికి డిమోన్ గారు ఏ రెక్కన ఎలా ఆలోచించారో తెలీదు. ఆయన ఏంటంటే నీళ్ళలో పడ్డ చేపలా గిలగిల కొట్టుకుంటున్నారు. ఎందుకంటే అంటారు ఇలా ఫేవరెట్ని చేస్తే ఫేవరెటిజం అంటారు, చెయ్యకపోతే ఒకలా అంటారు. ఇంకా అందుకే తిప్పి ఏం ఆలోచించారు ఏమో కానీ మొత్తానికి ఒకరిని చేస్తారు. మా ప్రాణాలని, మా ఊపిరిని మధ్యలోని చేసేసారు. ఉన్న ఆశలు కూడా చచ్చిపోయి. బిగ్ బాస్ అంటే ఫ్యాన్స్ అండి, ఫ్యాన్స్. కానీ ఈ ఫ్యాన్స్ని నిలువున ముంచేస్తున్నారండి. ఈరోజు ఏడుపులు పెడబొబ్బులు ఇవన్నీ మాట అండి. ఎవరి కాలే యమునా తీరు. ఆయన అండి అత్త కొట్టిందని కాదంట, తోడుకోళ్ళు నవ్విందని ఉన్నట్టుంది. అంటే ఇదంతా కలిపి మళ్ళీ నిగారి మీదకి వచ్చిందన్నమాట. ఆ సుమన్ గారికి అండి మైక్ కొంచెం పెద్దదట్టండి. ఆయన మాట్లాడుతుంటే వినబట్టలేదండి బాబు. ఆయన మాట్లాడితే చూసి చచ్చిపోవాలనిపించేది అనమాట మాకు. అయితే కాదండి, ఆయన అయితే ఈ ఫ్లోరా గారు కానీ సుమన్ గారు కానీ వీళ్ళ వైపు కొంచెం కెమెరాలు తెప్పండి బాబు. ఎవరి నోరు బయటకుంటే వాళ్ళైతే కెమెరాలు, కొంచెం వాళ్ళ వైపు కూడా కెమెరాలు తెప్పండి బాబు. మీ కెమెరాలకు కూడా మీరు ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు ఏంటండి? మాట్లాడలేదని అంటే ఎందుకు మాట్లాడలేదండి? వాళ్ళకి ఏం మాట్లాడాలో ఎక్కడ మాట్లాడాలో అర్థం కావట్లేదండి. వీళ్ళు మొదలెట్టిందో చోట, ఎండ చేసిందో చోట, వీళ్ళు మధ్యలో ఉండిపోయి ఎత్తుక్కుంటున్నారు. దేనికోసం ఇప్పుడు మనం పోరాడాలి తెలియక సుమన్ గారు, ఫ్లోరా గారు ఇలా కొంతమంది ఉన్నారండి. వాళ్ళు కామ్ అయిపోతున్నారు అనమాట. వాళ్ళు మాట్లాడలేక కాదండి, మాట్లాడడం ఎందుకు అని అన్న లెక్కలు అనమాట. అలాగని వాళ్ళని ఏమి గవుక్కుని మీరేమో ఎలిమినేట్ చేసేకండి. వాళ్ళు చాలా బాగా ఆడతారు, చాలా బాగా మాట్లాడతారు. అక్కడ మాట్లాడాలో, ఎక్కడ వదలాలో, ఎక్కడ తగ్గాలో అన్నీ తెలిసిన వాళ్ళమాట వాళ్ళు. సో అలాంటి వాళ్ళు తక్కువ అంచనా వేయకండి. మీరు ఏంటి వాళ్ళు మాట్లాడలేదు ఆడలేదు అనుకోండి, వాళ్ళకి ఛాన్స్ వస్తే వాళ్ళు ఎరగదీస్తారన్నమాట. ఈ వైల్డ్ కార్డ్నైనా సరే కొంచెం వైల్డ్గా తీసుకొని రాకుండా కొంచెం మంచి మర్యాద, పువ్వుల్ని, పళ్ళుని, ఆడపిల్లల్ని, మగపిల్లల్ని అందరినీ చూపించి తీసుకురండి, మనుషులను చూపించి తీసుకురండి. కొంచెం ఒకటే ఆశ, వైల్డ్ కార్డ్ అదేం చేస్తారో చూడాలి.